బాన్స్వాడ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారాలు ఆరోపణలు మానుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో ఖండించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేటి వరకు వరి ధాన్యాలు ఎక్కువగానే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తోందని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోలుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. సకాలంలో నియోజకవర్గ రైతాంగానికి నీరు అందించడం వల్ల అధిక దిగుబడి సాధించామని అన్నారు. రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయడానికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లతో పాటు రైస్ మిల్లర్లతో అప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుని సమస్యలపై చర్చిస్తూ విజయవంతంగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తుందని అన్నారు. రైస్ మిల్ యజమానులతో కూడా మాట్లాడారు. రైస్ మిల్ యజమానులు కూడా సహకరించారు. ఏమాత్రం కూడా ఆటంకాలు తప్పకుండా మనం పంపించినటువంటి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్లోడ్ చేసుకుని మనకు సహకరించారు. అందువల్ల ఇద్దరు కలెక్టర్లతో ప్రభుత్వం యొక్క ఆదేశం, ముఖ్యమంత్రి గారి నిర్ణయం, సప్లై మంత్రి గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు సజావుగా జరిగినాయి. మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలోనే నిన్నటి వరకు కొనుగోలు చేసినటువంటి ధాన్యం యొక్క కెపాసిటీ 65,923 టన్నులు క్వింటల్ కాదు, అంటే 6,59,230 క్వింటాల్. ఒక్క బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలోనే 8,082 మంది రైతుల నుంచి కొనుగోలు చేశాం. కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాలు అనుకుని 8,082 మంది రైతుల నుంచి 65,923 టన్నుల ధాన్యాన్ని మనం పర్చేజ్ చేశాం. జిల్లా మొత్తాన్ని తీసుకుంటే 2 జిల్లాలు తీసుకుంటే 4,98,220 టన్నులు పర్చేజ్ అయినాయి ప్రభుత్వం. అంటే 67,901 మంది రైతుల దగ్గర నుంచి 4,95,226 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పర్చేజ్ చేశారు నిన్నటి వరకు. అంటే గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ కొనుగోలు అయింది. ఇది అందరూ గాలికి మాట్లాడుతున్నట్టుగా అపోజిషన్ పార్టీ వారు ధాన్యం కొనుగోలు చేస్తలేదు, తీసుకుంటలేదు. ఇవన్నీ రికార్డ్, అధికార యంత్రాంగం ద్వారా సేకరించినటువంటి రికార్డ్. మన బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలోనే దగ్గర ఇవాళ 65,000-66,000 టన్నులు ఉన్నాం. అంటే ఇంకా మన దగ్గర ఇంకో ప్రత్యేకత ఏంటంటే, మనం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయము, నిజాం సాగర్లో ఉన్నటువంటి నీటిని సకాలంలో వదిలించుకున్నాం. 21 జూన్ నాడు ముఖ్యమంత్రి గారి అనుమతితో 23 జూన్ నాడు నిజాం సాగర్ కాలువ నీరు వదిలించుకోవటం వల్ల, నారుమళ్లు పోసుకుని రైతాంగం అంతా కూడా నాట్లు వేసుకోవటం వల్ల, సకాలంలో నాట్లు వేసుకోవడం వల్ల కోతలు కూడా ముందు వచ్చింది మన దగ్గర. ఈ కోతలు ముందు రావటం వల్ల బయట రాష్ట్రాల వ్యాపార